ముఖ్యంగా విద్యుత్ ఆర్టిజన్ కార్మికులకు అందరికీ నమస్కారాలు. చాలా మందికి చాలా అనుమానాలు ఉన్నట్లు వాట్సాప్ మెసేజ్ల ద్వారా మాకు తెలుస్తూ ఉంది. టీవీఎస్సీ జేఏసీ తరఫు నుంచి మనం ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి మన కడుపు బాధ ఏముంది, మన తిప్పలు ఏమున్నాయి అన్నీ మనం తెలియజేస్తూ ముందుకు పోయే సమయంలో ఎంతోమంది ఎన్నో అనుమానాలకు తావిస్తున్నారనే ఉద్దేశంతో ఈరోజు 20 తారీఖు ఆదివారం రోజు సాయంత్రం పూట కార్మికులకు అందరికీ అనుమానాల నివృత్తి చేయడానికి మీ ముందుకు రావడం జరిగింది. అలాగే మిత్రులారా, మొట్టమొదటి అనుమానం ఏంటంటే మొన్న 16వ తారీఖు నాడు 1104 యూనియన్ ఆఫీస్లో ఒక సమావేశం జరిగింది, ముఖ్యంగా ఆర్టిజన్ కార్మికుల సమస్యలపై. అయితే నిజాయితీగా చెప్తే, ఎందుకంటే కార్మికులు కొంతమంది ట్రేడ్ యూనియన్ నాయకులకు కావచ్చు, ట్రేడ్ యూనియన్ వాళ్ళు ఏం చేస్తారు ఏం చేయలేరు అన్నట్లు చాలా ఆవేశంగా మెసేజ్లు పెట్టడం జరుగుతుంది. మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఊరికే మనం ఒకరి మీద ఒకరు అనుమానాలు పెట్టుకొని మెసేజ్లు పెట్టడం వలన రేపటికి రాబోయే రోజులలో మనకే నష్టం జరుగుతుందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మొన్న జరిగిన సమావేశం రౌండ్ టేబుల్ సమావేశం 1104 యూనియన్ ఆఫీస్లో పెట్టింది, కానీ 1104 యూనియన్ ఆధ్వర్యంలో జరగలేదు. రెండోది ఏంటంటే 327 యూనియన్ ఆధ్వర్యంలో జరగలేదు. నిజాయితీగా చెప్తే ఒక కార్మికుడు అందరికీ సమావేశానికి రండి, మేము మాట్లాడేది ఉందని చెప్పేసి పిలవడం జరిగింది. మీ ఆఫీసే కావాలని చెప్పేసి కోరుకున్నారు వాళ్ళు. అయితే సరే అని 16వ తారీఖు నాడు వాళ్ళు 2 గంటలకు కానీ నాకు కూడా చెప్పడం జరిగింది. నేను కూడా 2 గంటలకు మీటింగ్కి పోదామని చెప్తే 3:30 దాకా కూడా ఎవరు రాలేదని చెప్పేసి, నేను ఆల్రెడీ అక్కడ వెళ్ళాను కానీ ఎవరు రాలేదని చెప్పేసి నేను మళ్ళీ వేరే పని మీదకి నేను వెళ్ళిపోయాను. అయితే మీటింగ్ 5:30కు మొదలైంది. సరే, చాలా ఆనందకరమైన విషయం. అక్కడికి 1104 యూనియన్ ప్రధాన సంఘం, 3000 యూనియన్ ప్రధాన సంఘం నాయకులు, అలాగే టీఆర్వీ కేసులు, అలాగే వగేరా ఇంకా 2-3 యూనియన్ నాయకులు కూడా రావడం జరిగింది. అయితే జరిగిన తర్వాత ప్రధానమైన సంఘాల నాయకులు ఏమన్నారంటే, వాళ్ళు మేము జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకోవాలి మా యూనియన్ పరిధిలో, ఎందుకంటే ఓఎన్ఎం స్టాఫ్ అందరు కలిసి పనిచేస్తేనే సక్రమంగా జరుగుతుంది. మేము టీవీఎస్సీ జేఏసీ తరఫు నుంచి ఎప్పటి నుంచో చెప్తా ఉన్నాం. అన్ని యూనియన్లు అన్ని సంఘాలకు లెటర్లు ఇచ్చినాం. అందరు కలిసి రావడం, ఈ కార్మికుల హక్కులు సాధించడం అనేది ఏకైక లక్ష్యంగా మనం పెట్టుకొని ముందుకు వెళ్తున్నాం. కాబట్టి వాళ్ళు కూడా అదే మాట చెప్పి జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకొని త్వరలో 2 ప్రధానమైన సంఘాలు 327 కావచ్చు, 1104 యూనియన్ కావచ్చు, ప్రధానమైన సంఘాలు 2 కూడా త్వరలో మేము నిర్ణయిస్తామని కూడా చెప్పడం జరిగింది. అయితే మనం కూడా ఏం చెప్పినాము, మొన్న మేము కూడా మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. 14వ తారీఖు నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి రోజున మేము కూడా జేఏసీ సమావేశం పెట్టుకోవడం జరిగింది. రాబోయే రోజులలో అంటే ఇంకో వారమో 15 రోజులు, ఇంకా సమయాన్ని నిర్ణయం తీసుకోలేదు, డేట్ ఫిక్స్ చేయలేదు. మొత్తం మరోసారి అన్ని సంఘాలతో ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెడదామని నిర్ణయించడం జరిగింది. సరే, అంత లోపల వీళ్ళంతా మాట్లాడుకొని, కానీ మనోళ్ళు ఏదో రౌండ్ టేబుల్ వాళ్ళే పెట్టిర్రు, 327 వాళ్ళు మనకు నష్టం చేస్తున్నారు అన్నట్లు మనం మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎందుకంటే అన్ని యూనియన్లు కలిస్తేనే మన సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని చెప్పి పదే మేము తెలియజేస్తూ ఉన్నాం. నిన్న ఏదైతే పబ్లిక్ మీటింగ్ పెట్టిండు సార్ సిఎండి గారు, అంటే ఓఎన్ఎం స్టాఫ్ అండ్ ఆర్టిజన్స్ అండ్ అధికారులు ఇన్స్ట్రక్షన్ మీటింగ్ అని పెట్టారు. అంటే ముఖాముఖి వాళ్ళతో చర్చ బ్రహ్మాండంగా ఆయన నిన్న 3:30కు రావడం జరిగింది. 5 గంటల వరకు ఆయన చాలా విషయాలు తెలియజేయడం జరిగింది. అంటే మన సంస్థ అభివృద్ధి ఎలా ఉండాలి, ప్రభుత్వంకు బ్లేమ్ చేయకుండా మనం ఎలా పనిచేయాలి, ప్రజలతో మనం మమేకమై మనం మంచి మర్యాదతో మాట్లాడి వాళ్ళకు కరెంటు పోయినచో వాళ్ళకు ఇమ్మీడియట్లీ కరెంటు పోయినా కానీ ఎంత సమయం పడుతుంది ఏం లేదనేది వాళ్ళకు కులేశంగా చెప్తే చాలా బాగుంటుంది, మనకు మంచి విలువలు పెరుగుతాయని చెప్పి ఆయన దాని మీద చెప్పుకుంటూ
త్వరలోనే ఆర్టిజన్ విషయం కూడా ఆల్రెడీ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయారు. ప్రభుత్వంలో కూడా ఈ చర్చలు జరుగుతున్నాయి. కాబట్టి అతి త్వరలో మీకు ఏదో రూపంగా న్యాయం జరుగుతుందని చెప్పేసి మాత్రం ఆయన స్పష్టంగా తెలియజేసింది. కాబట్టి మిత్రులారా, ఎవ్వరు కూడా దయచేసి ఎవరికి విమర్శించకండి. ఇది మన కడుపు కోత. ఎన్నో సంవత్సరాల నుంచి మనం కాయ కష్టం చేస్తున్నాం. ఎంతోమంది ఆజులు చనిపోవడం జరిగింది. కాబట్టి మనం అనుమానాలు పెట్టుకోకుండా శాంతియుతంగా మన హక్కులను మనం సాధించే దిశగా ప్రభుత్వానికి తెలియజేసి మన హక్కులను అన్ని సంఘాలతో కలుపుకొని మనం సాధించుకుందామని మేము తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు.